చాలా అనుమానాలను వ్యక్తపరుస్తూ కొన్ని పాయింట్స్ రాయడం జరిగింది. ఆ పాయింట్స్ని చదివి వినిపిస్తాం మీకు. దాన్ని కొంత మీరు గ్రహించి మీరు దీన్ని ప్రజల మధ్య తీసుకెళ్లాలని మీరు కోరుతూ, ముఖ్యంగా మేము ప్రధానమంత్రి గారిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటే యాక్చువల్గా అసలు ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏ రాష్ట్రం వచ్చినా, ఏ పార్టీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నా సరే, ఒక రాష్ట్రానికి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రిసీవ్ చేసుకొని ఆ రాష్ట్రంలో ఏమైనా సమస్యలు ఉంటే సమస్యల గురించి అడగాల్సిన యొక్క బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటుంది. ఇది బాధ్యత, ప్రభుత్వం యొక్క బాధ్యతకు ఉన్నటువంటి అంశాల మీదనే నేను అంటే కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ద్వారా ప్రజల పక్షాన ప్రధానమంత్రికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొన్ని విషయాలు అడుగుతున్నాను. ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిండు, సంతోషం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని తిట్టిండు, సరే, అది వాళ్ళ రాజకీయ వ్యవహారం. కానీ తెలంగాణ ప్రజలకు ప్రధానమంత్రి హోదాలో మీరు ఎలాంటి వాగ్దానాలు చేయకుండా కేవలం రాజకీయ విమర్శలు చేసి ఓకే బీజేపీ టిఆర్ఎస్ ప్రధానమంత్రి టిఆర్ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు తిట్టుకుంటున్నారు. మీరు తిట్టుకోండి, పొడుచుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ప్రధానమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ఏం అడుగుతున్నదంటే, మీరు ఎందుకు ఈ తెలంగాణకు వచ్చిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో తెలంగాణ ప్రజలకు, నేను బండి సంజయ్ కూడా అడుగుతున్నా, కిషన్ రెడ్డి గారిని కూడా అడుగుతున్నా, బండి సంజయ్ గారు మీరు తెలంగాణ ప్రజలకు ఏమేమి అవసరమో అవన్నీ ప్రధానమంత్రి గారి ద్వారా మీరు ఎందుకు ప్రజల అవసరాలు ఉన్నాయని ఎందుకు మీరు అడగలేదు? కిషన్ రెడ్డి గారు కూడా అడుగుతున్నారు. కిషన్ రెడ్డి గారు మీరు కూడా ఇక్కడ ఉన్న ప్రజా సమస్యల మీద ప్రధానమంత్రి ముందుకు ఎందుకు తీసుకెళ్ళలేదు? నేను ప్రధానమంత్రి మోడీ గారిని, వాళ్ళ ప్రభుత్వాన్ని అడుగుతున్న, పార్టీ నాయకత్వాన్ని, ప్రధానమంత్రి గారు కూడా ఈ తెలంగాణలో ఏమైనా అవసరం ఉందా? ప్రజలు ఇబ్బందులు ఎట్లున్నాయి? వాళ్ళకు పెన్షన్స్ వస్తున్నాయా, వస్తలేవా? ఈ రాష్ట్రంలో రైతులు ఎట్లున్నారు? యువకులకు ఉద్యోగాలు ఎట్లున్నాయి? ఇవేమన్నా చర్చకు వచ్చినాయా? రాలేదు. నేను సరే, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ, సరే, నేను బండి సంజయ్ గారికి అట్లాగే కిషన్ రెడ్డి గారికి సెంట్రల్ బీజేపీ ప్రభుత్వానికి నేను ఏమడుగుతున్నా అంటే, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్ లో ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ప్రాంతంలో ప్రతి పేదవాడికి 15 లక్షల రూపాయలు అకౌంట్ లో వేస్తాము, అందరూ అకౌంట్ ఓపెన్ చేయండి అన్న మాటని, వాగ్దానాన్ని మీరు ఎందుకు ప్రధానమంత్రి గారి ద్వారా 15 లక్షల రూపాయల విషయాన్ని, 15 లక్షల ఆ యొక్క వాగ్దానాన్ని తెలంగాణ ప్రజల కోసం ఎందుకు జ్ఞాపకం చేయించలేదు? నంబర్ 1. నంబర్ 2, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు ముందు సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తా అన్నారు కదా. తెలంగాణ కోటాలో ఆ 2 కోట్లను తెలంగాణలోకి రావాల్సిన కోట, ఆ కోట తెలంగాణ యువకులకు ఉద్యోగాలు ఇప్పించే దాంట్లో ప్రధానమంత్రి గారితో మీరు ఆ అఫీషియల్ ప్రోగ్రామ్ లో ఎందుకు అడగలేదు? దీనికి జవాబు చెప్పాలి మీరు. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ప్రజలకు 15 లక్షలు అడగవు, పేద ప్రజలకు ఇస్తానని, మళ్ళా ఉద్యోగాల గురించి అడగవు. ఏమడిగింది? రాకముందు ఏమడిగినావు? ఏమన్నావు నువ్వు? మసీదులు దొరివి, మసీదుల కింద శివలింగాలుంటే మావి, శవాలుంటే మీవా? ఇదా మీ రాజకీయం? ఇంత దరిద్రమైన రాజకీయం మీది. బండి సంజయ్ కూడా గుడికి పోతావా? గుడికి పోతావా? కిషన్ రెడ్డి గారు మీరు ఎప్పుడైనా పోతారా గుడికి?
ఏదైనా శివలింగం గుడికి పోయి నువ్వు పూజలు చేసి నేను గుడి పోతావా? ఏం మాట్లాడు బండి సంజయ్ ఇంత రెచ్చగొట్టడా అంటే ముస్లింలను వేరు చేస్తూ హిందువులను ఓటు బ్యాంకుని రెచ్చగొట్టడానికి ఇదంతా ఏమన్నా జ్ఞానం ఉందా మీకేమన్నా? ఏం చేస్తున్నారు మీరు? ఒకరికొకరికి తాట్లాటలు పెట్టి సంపుడు కార్యక్రమా ఏం కథ మీది? ప్రధానమంత్రి వస్తే నువ్వు 15 లక్షలు ఎన్నికి ఇవ్వని అడిగే దమ్ము లేదు నీకు? తెలంగాణ యువకుల కోసం ఉద్యోగాలు కావాలని అడిగే దమ్ము లేదు నీకు? మోడీని నువ్వు మసీదులు దొరికి శివలింగాలని మీద స్పీచ్లు ఇస్తావు. ఏమన్నా తెలుగుని మాట్లాడుతున్నావా? అంటే ప్రజలు ఆలోచన చేసుకోండి. మీరు ఇట్లా రెచ్చగొడతారు, రెచ్చగొట్టి మతాన్ని ఏమొస్తుంది? మీరు మతాన్ని రెచ్చగొట్టి మీరు నాయకులు అవుతారు. ఏం చేద్దాం? మాకు కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ మంచిగా ఉండాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజలారా మీరు ఆలోచన చేయండి. 15 లక్షల రూపాయల గురించి మీరు ఎందుకు అడుగుతలేరు బండి సంజయ్ని? ఉద్యోగాల విషయంలో ఎందుకు అడుగుతలేరు బండి సంజయ్ని? ప్రధానమంత్రి వస్తే ముఖ్యమంత్రి తిట్టిపోయాడు. ఇదా ప్రజల కడుపు నిండుతుందా? ముఖ్యమంత్రి కేసీఆర్ మోడీని తిడితే, మోడీ కేసీఆర్ తిడితే ప్రజల కడుపు నిండుతుందా? ఇదా పరిపాలన అంటే? ఇది ప్రజలు కోరుకుంటున్నారా ఏంటి? ఇది అంతా అచ్చా ఇది వాళ్ళది. కేసీఆర్ గారు నేను మీ కాంగ్రెస్ పార్టీ అడగదలుచుకున్నది, మీరు ఓకే మీ ఇద్దరు పడుతుందా పడతలేదా? నేను లాస్ట్ చెప్తాను పాయింట్. రాజ్యాంగం మీ ఇద్దరికి కలిసి ఆడుతున్నారా, కలవక ఆడుతున్నారా, డ్రామానా ఏందని లాస్ట్ అడుగుతా. కానీ ఒక ముఖ్యమంత్రిగా నీకు ఎంత చక్కటి అవకాశం ఈ రాష్ట్రానికి, ప్రజల కోసం నువ్వు ప్రధానమంత్రిని అడగడానికి. ఒకవేళ ప్రధానమంత్రి గారి యొక్క అఫీషియల్ ప్రోగ్రామ్ లో నువ్వు అక్కడనే ఉండి, ముఖ్యమంత్రి హోదాలో నువ్వు అక్కడనే ఉండి, ప్రధానమంత్రి గారు మా తెలంగాణ ప్రజలకు మీరు 15 లక్షలు ప్రతి పేదవాడికి ఇస్తారన్నారు అని మీకు అడిగే అవకాశం ఉంటుంటే కదా కేసీఆర్ గారు, మీరు ఎందుకు అటెండ్ కాలేరు? ఎందుకు అడగలేకపోతున్నారు? మీరు నుండి అడిగేవాళ్ళు కదా ఈ ప్రశ్న. ఒకటి, నువ్వు మన ప్రాజెక్టులకు బడ్జెట్ ఇవ్వండి అని అడిగే అవకాశం ఉంటుండే కదా, ఎందుకు ఉండలేవు? నిన్న చూడండి, తమిళనాడులో స్టాలిన్ ప్రధానమంత్రి గారి సమావేశంలో పాల్గొన్నాడు. ముఖ్యమంత్రి హోదాలో పాల్గొని ఏమన్నాడు? మేము తమిళము, తమిళ భాషనే మాట్లాడతాము. మొహమాటం లేకుండా ప్రధానమంత్రి ముఖం ముంగడినే కూడా చెప్పేసిండు. రెండవది, జిఎస్టీ కానీ ఇంకా వేరే పన్నులు ఏయున్నా మా రాష్ట్రం నుంచి ఏవైతే కేంద్రానికి వస్తున్నాయో మాకు ఆ నిధులు పంపండి, మా వాటా మాకు ఇవ్వండి అని నిన్న అఫీషియల్ ప్రధానమంత్రి గారు ముందే ప్రజల ముందు స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి అడిగిండు. అది మొగతనం, గొప్పతనం. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండి అడిగింటే అయిపోవు కదా? ఎందుకు అడగలేదు? ఎందుకు ఉండలేడు? ఎందుకు అడగలేడు? ఇది ప్రజలు కూడా ఆలోచన చెయ్యండి. ఏదో బీజేపీ శివలింగాలు మసీదులు అనగానే వాణి బుద్ధుడు, ఈ పిట్ట కథలు చెప్పాగానే కేసీఆర్ ఈయన బుద్ధుడు. ఇది బంద్ చేయండి ప్రజలారా, లేకపోతే మీ బ్రతుకు నాశనం చేస్తారు మీరు. ఈ
టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.